సంసారం పడుగాను చక్కగా సాగింది లేదుగా ఓ రాములమ్మ చిలక కాకరలు వేగినా రాములమ్మ చిలక కాకరలు వేగినా ఉప్పు ధర నూనె ధర కాయ ధర ఉప్పు ధర పప్పు ధర నూనె ధర కాయ ధర ఒక తానే చెప్పుకుంటున్నా ఓ రాములమ్మ కళ్ళు తిరిగి నిద్ర పడుతున్నా ఇప్పటికే ప్రభుత్వం సచివాలయానికి వ్యవహరిస్తున్నందున కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనం కార్మికుల ఐక్యత, కార్మికుల శ్రామికుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, పెంచాలి కార్మికుల జీతాలు వెంటనే. సీఎం జగన్ ఇచ్చిన హామీలని డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సమస్యల మటుకు అట్నే పడి ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ సమస్యల్ని పరిష్కరించడం లేదు. వాళ్ళు ఏమీ గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చెయ్యండి, పనికి తగ్గ వేతనం ఇవ్వండి, ఈ ప్రముఖమైన డిమాండ్లు ఇయ్యే. మిగతా ఎన్ని డిమాండ్లు ఉన్నా కీలకమైన డిమాండ్లు ఇయ్యే. ఈ డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తుందో అర్థం కావడం లేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఉద్యమాలంటే 2002లో చంద్రబాబు గారి కాలం నుంచి చూస్తూనే ఉన్నాము. ఆ ఉద్యమం ఒక రోజుతో పోదు, అది విజయవంతం అయ్యేదాకా ముందుకు పోతూనే ఉంటుంది. దానికి సంబంధించి ప్రజా సంఘాలుగా మేము కూడా ఆ వర్కర్లకి మద్దతునిస్తాం. నా పేరు రాంబాబు, IFTU. కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మహా పండుగలకు మెగా సేల్. అందరికీ బహుమతులు. 1000 రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి. 1000 రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి. శారీస్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు. నిత్య నూతన వెరైటీలు, అందరికీ బహుమతులు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష అభియాను, రేపు ఎల్లుండో వాలంటీర్లు, అట్లాగే రకరకాల కార్మికులు ఏవైతే ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాగ్దానాలు, ఆ వాగ్దానాల అమలు కోసం 4 సంవత్సరాల 7 నెలలు గడిచిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పుడైనా పరిష్కారం చేయకపోతే ఇంకా మా పనులు కావు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి గత సంవత్సరం రోజులుగా కన్సర్న్ మంత్రులతో కూడా మాట్లాడి విసిగి వేసారిపోయి యొక్క సమ్మెకి దిగారు. అంగన్వాడీలు 18 రోజుల నుంచి, మున్సిపల్ కార్మికులు దాదాపు 7 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు దాదాపు 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వీళ్ళందరి కోరిక ఏమిటి? కనీస వేతనం ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్ప అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్ ఎక్కడా కూడా లేనటువంటి జీతం ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్నారని చెప్పి అబద్ధం చెప్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, హర్యానాలో జీతం ఎంత, పాండిచ్చేరిలో జీతం ఎంత, కేరళలో జీతం ఎంత, తెలంగాణలో జీతం ఎంత, మరి ఆంధ్రప్రదేశ్లో జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాం. మరి కేరళ, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలలో పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. నెలకి 2500, 3000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. అట్లాగే చచ్చిపోయిన తర్వాత 2 లక్షలు, 3 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర ఇంత సర్వీస్ చేయించుకొని వాళ్ళని ఈ రకంగా వీధులు పాలు చేయడం మంచిది కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు, దళితులు ప్రధానంగా ఉండేటటువంటి పారిశుధ్య కార్మికులు ఆ పని అందరూ కూడా చేయలేరు. కానీ కొంతమంది వర్గాలు ఆ యొక్క పనిని చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు కొట్టేదానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మంచిది కాదు. ఇప్పుడైనా కానీ పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా వీధుల్లోకి జనవరి 2వ తేదీ నుంచి రాబోతూ ఉన్నారు. ఆ సమస్యను వెంటనే భేషజాలకు పోకుండా పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.